నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతి దేవతోవి నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మనం అయ్యప్ప స్వామి ఒక ధర్మ సందేహాల్లో మనం ఉంటాం. ఒక పూజలో ఒక పోలీస్ వాళ్ళు, అడ్వకేట్, డాక్టర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి స్వామివారి యొక్క వ్రతము, పూజ కార్యక్రమం మనం చేస్తాం కాబట్టి ఈ పోలీస్ రంగాల్లో కూడా మాల వేసుకుంటారు. శబరిమలకి వెళ్తారు, స్వామివారిని చూసుకోవడానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికీ మనం చేయవచ్చు. కానీ అక్కడ వృత్తి అనేటప్పటికీ డిసిప్లిన్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఏమండి, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకా వేరే వేరే రంగాల్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేంటంటే వృత్తికి అడ్డుపడే వంటి ఏమైనా మాకు భంగం కలుగుతాం. అంటే భంగం అంటే ఏంటి వివరిస్తాను. ఇప్పుడు నేను మాలధార వేసుకున్నాను. మాకు పెద్ద పై అధికారులు డైలీ షేవింగ్ చేయాలి, నెయిల్ కట్ చేయాలి, యూనిఫామ్లో ఉండాలి, నువ్వు రావాలి, ఇలా ఉంటే నువ్వు వ్రతం తీసుకో, లేదంటే వ్రతం తీసుకోకూడదు అనేసి వాళ్ళు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఒక రోజంతా కూడా నిద్రపోలేదు, ఆహారం తీసుకోలేదు. ఆయన అయ్యప్ప మీద ఉన్నంత భక్తి అటువంటిది. ఆహారం తీసుకోలేదు, పడుకున్నాడు అట్లాగే. ఒక సందర్భంలో నాకు ఫోన్ చేసి, గురుగారు మరి ఇలా పరిస్థితి ఉంది, నేను ఏం చేయాలి గురుగారు అంటే, సందేహే ఇంచకు, రేపు ఉదయాన్నే నువ్వు వెళ్ళి నలుపు వస్త్రాలు వేసుకొని అయ్యప్ప మాల వేసుకొని ఇంట్లో అయ్యప్ప సన్నిధానం పెట్టుకున్న తర్వాత నీ యొక్క యూనిఫామ్ ఏదైతే ఉందో అది వేసుకో. నువ్వు ఇంతకుముందు ఎలా ఉండేవాడు, షేవింగ్ చేసుకొని ఎలాగ నీట్గా ఉండేవారు, అట్లాగే నేను వెళ్ళు. తిరిగి వచ్చేటప్పటికి నీ వస్త్రాలన్నీ కూడా నువ్వు అక్కడ బయట పెట్టేసి తిరిగి ఆ స్నానం చేసుకొని చక్కగా అయ్యప్ప వస్త్రాలు ధరించుకొని లోపలికి రా. మాల మాత్రం మెడలో ఉంటుంది. కండువా ఒకటి మాత్రాన్ని మీరు మెడలో వేసుకోవాలి. అయ్యప్ప దీక్షలో కూడా కండువా అనేది ఒకటి పర్మిషన్ తీసుకొని చక్కగా నలుపు వస్త్రం పైన ఉండడం ఏంటంటే శనిపీడ దోష నివర్ధన కావడం కోసం అవుతుంది. మరి ఆ అడ్వకేట్స్కి ఏంటంటే మరి కేసు మాట్లాడాలంటే ఎన్నో రకాలైనటువంటి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అది అసత్యమైనటువంటి మాటలు కావచ్చు, సత్యమైనటువంటి మాటలు కావచ్చు, అధర్మమైనటువంటి మాటలు కావచ్చు. వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. మీరు మాల చక్కగా వేసుకోండి. మీరు చేసే కర్తవ్యం ఏదైతే ఉందో అది ధర్మపరమైనటువంటి కార్యం ఉంటే అది ధర్మంగా చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఏంటంటే మరి అది పోస్ట్మార్టం చేయాలి, పేషెంట్స్ని చూడాలి, లేడీస్ మెన్సెస్ అయి ఉంటారు, ఋతుస్రావణం అవుతుంది, వాళ్ళకి మోషన్స్ అవుతుంది, ప్రతిదీ కూడా చూడాలి. రోజు రక్తం చూడండి మేము ఉన్నది. అయ్యప్పకు ఇవన్నీ నచ్చదు కదా అనే ఒక తత్వం ఉంటుంది. కానీ వృత్తికి సంబంధమే లేదు. ఆనందంగా మీరు మాలధారణ వేసుకొని చక్కగా మీ యొక్క డాక్టర్ యూనిఫామ్ వేసుకొని మీరు ఫాలో కండి. ఏమండి, మరియు అదే విధానంగా కట్కవాడు గురుస్వామి గారు, నేను కూడా శబరిమలకు వెళ్ళాలి, కానీ రోజు నేను ఇది మేక మాంసము, కోడి మాంసం కోస్తూ ఉంటాను. మరి అది చేసే పని నాది వృత్తి తప్పదు, నాకు వేరే వృత్తి రాదు, కాబట్టి నేను ఎలా చేయాలి అంటే అది ఏం సంబంధం లేదు. మీరు మాల వేసుకొని మీ పని మీరు చేయండి. మీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శుభ్రంగా వస్త్రాలు వేసుకొని అయ్యప్ప స్వామి శరణఘోషం చెప్తూ పూజ చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే మన వృత్తి మానుకొని భగవంతుని పూజ చేయకూడదు. వృత్తిని మానుకొని పూజ మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? స్వామివారు చెప్పలేదు నీ పని మానుకొని నన్ను పూజ చేయమనేసి. ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి చెప్పలేదు. నీ ఒక వృత్తిని చేస్తూ ధర్మపరమైనటువంటి కార్యక్రమం చేస్తూ నా సన్నిధానానికి సబరికి మనకి రా. అప్పుడే నేను తత్వమసి అనే తత్వానికి మనకి ఉంటుంది. సాంప్రదాయమైన దుస్తులు ధరించుకొని చక్కగా రండి. అన్ని విధాలమైనటువంటి వృత్తం, ఇంకా అద్భుతమైనటువంటి ఒక బిజినెస్ ఇస్తారు, అద్భుతమైనటువంటి ఒక ఐశ్వర్యం ఇస్తారు, అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం ఇస్తారు, అద్భుతమైనటువంటి కటాక్షాన్ని కూడాను కలిగేవంటి ఒక యోగం ఇస్తారు. ఈ క్రమ తప్పక మీరు చేయండి. స్వామియే శరణమయ్య.